ఇక ఏకాంతంగా గడిపే ఛాన్స్ వస్తే సుధీర్ తోటి అని ఓపెన్గా చెప్పేసిన యాంకర్ రష్మి. ఇక సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి ఈ క్రేజ్ జోడీకి బుల్లితెరపై బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే ఉంది. అయితే వీళ్ళ మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు రావడంతో దానికి వాళ్ళు అబ్బే అలాంటిది లేదు అని చెప్పడం ఎప్పుడూ చేసేదే వినేది. అయితే ఈసారి మాత్రం రష్మి తన మనసులోని మాట బయటపెట్టింది. ఇక ఈ ఓంకార్ ఉన్నాడే మామూలోడు కాదు, ఎక్కడ పెట్టాల్సిన ఫిట్టింగ్ అక్కడే పెట్టేస్తాడు. మరి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకే ఇచ్చేస్తాడు, తాను లాక్కోవాల్సింది లాగేస్తాడు. అందుకేగా ఇతని బుల్లితెరపై అందరికీ ఓంకార్ అన్నయ్య అయింది. మ్యాటర్ సుధీర్ రష్మిల గురించి అయితే ఫుల్ మసాలా దొరికేసినట్టే. బుల్లితెరపై వీళ్ళకి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి సుధీర్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అందులో రష్మి ఉంటుంది. వీళ్ళ మధ్య బలపడిన కెమిస్ట్రీ, ఫిజిక్స్ల గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక వీళ్ళిద్దరి మధ్య ఏదో మ్యాటర్ నడుస్తుందనే వార్త అయితే అప్పుడు హాట్ టాపికే. ఒకవేళ విసుగొచ్చి గమ్మునున్న కెలికి మరి మమ్మల్ని వార్తల్లో పెట్టండహే అన్నట్టుగా స్పందిస్తూ ఉంటారు రష్మి సుధీర్లు. ఇక తాజాగా మన ఓంకార్ అన్నయ్య హోస్ట్ చేస్తున్న 6th సెన్స్ సీజన్ 5కి గెస్ట్గా వచ్చింది యాంకర్ రష్మి. మరి ఆమెతో పాటు బ్రహ్మజీ, సింగర్లు శ్రీరామ్, రేవంత్ ఇలా చాలామంది వచ్చారు. అయితే ఎంతమంది వచ్చినా కూడా అందులో మన రష్మి మార్కు పడేట్టుగా చేసింది ప్రోమోలో. ఇక బూమ్ బద్దల్ అంటూ బ్రహ్మాజీతో కలిసి తెగ ఊపేసుకున్న రష్మి అదే ఫ్లో చివరి వరకు కంటిన్యూ చేసింది. మరి వచ్చి రాని తెలుగులో నీలు ఎలక అంటూ భలే గమ్మత్తైన కామెడీ చేసింది బ్రహ్మాజీతో. మన ఓంకార్ అనే బ్రహ్మాజీకి రష్మిని నవ్వించాలని టాస్క్ ఇచ్చాడో ఏమో కానీ ఆమె చేతిని తెగ నలిపేస్తూ కనిపించాడు. నువ్వు ఇలా చేస్తే నవ్వెక్కడొస్తుంది, చాలా అమాయకంగా అడిగి అక్కడి నుంచి లేచిపోయి వెళ్ళిపోయింది రష్మి. మరి దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటూ మళ్ళీ స్టేజ్ని ఊపేసింది రష్మి. ఇక ఆ తర్వాత సుధీర్ మ్యాటర్ని బయటకు లాగాడు ఓంకార్.